ఇప్పుడే మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ లో ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇరాన్ మిలిటరీ ఓపెన్లీ అనౌన్స్ చేసింది, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు బతికి ఉంటే మేము అతన్ని వేటాడి మరీ ఎలిమినేట్ చేస్తాము అని. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్ యొక్క పవర్ఫుల్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఒక దేశం మిలిటరీ ఓపెన్లీ ఇంకో దేశం ప్రైమ్ మినిస్టర్ ని వేటాడి చంపుతామని చెప్పడం ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక అసాసినేషన్ థ్రెట్. కానీ ఈ స్టేట్మెంట్ వెనుక ఇంకా చాలా న్యూ డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా మందికి ఇప్పటికీ తెలియనివి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. నెతన్యాహు అసాసినేషన్ అటెంప్ట్ జరిగిందా, నెతన్యాహు బతికే ఉన్నాడా, ఇలాంటి రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి. దీనికి రెస్పాన్స్ గా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, నెతన్యాహు ఒక వార్ క్రైమ్ చేసిన క్రిమినల్, అతను బతికి ఉంటే మేము అతన్ని వేటాడుతామని. అండ్ ఇది ర్యాండమ్ స్టేట్మెంట్ కాదు, ఇది సైకలాజికల్ వార్ఫేర్ మెసేజ్. ఇక్కడ ఇరాన్ స్ట్రాటజీలో చేంజ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ మోస్ట్లీ ఇజ్రాయెల్ సిటీస్ టార్గెట్ చేయడం, మిలిటరీ బేసెస్ అటాక్ చేయడం ఇవి చేసేది. కానీ ఇప్పుడు ఇరాన్ స్ట్రాటజీ చేంజ్ అయింది, లీడర్షిప్ ని టార్గెట్ చేస్తుంది. అంటే ఎనిమి లీడర్షిప్ ని పర్సనలీ టార్గెట్ చేయడం. ఇది మిలిటరీ స్ట్రాటజీలో ఒక డేంజరస్ ఫేజ్. ఈ థ్రెట్ తర్వాత ఇజ్రాయెల్ లో సెక్యూరిటీ డ్రాస్టికలీ ఇంక్రీజ్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం నెతన్యాహు సెక్యూరిటీ టీమ్ రీఇన్ఫోర్స్డ్ అయింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హై అలర్ట్ లో ఉన్నాయి. ట్రావెల్ రూట్స్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఇది యూజువల్లీ వార్ టైమ్ ప్రోటోకాల్. అంటే థ్రెట్ ని ఇజ్రాయెల్ సీరియస్ గా తీసుకుంది. ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇరాన్ మిలిటరీ కమాండర్స్ రీసెంట్లీ అనౌన్స్ చేశారు, వార్ బ్యాటిల్ ఫీల్డ్ లో కాదు గ్లోబల్ లెవెల్లో పర్స్యూ చేస్తామని. ఇది ఒక వెరీ సీరియస్ సిగ్నల్. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటంటే, వాళ్ళ పాసిబుల్ టార్గెట్స్ ఫారిన్ విజిట్స్ అవ్వచ్చు, డిప్లొమాటిక్ రూట్స్ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అవ్వచ్చు. అంటే కాన్ఫ్లిక్ట్ బ్యాటిల్ ఫీల్డ్ దాటి గ్లోబల్ కోవర్ట్ ఆపరేషన్ ఫేజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యాక్చువల్ వార్ కంటే ఇంటెలిజెన్స్ వార్ ఎక్కువగా డేంజరస్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ అటాక్స్, కోవర్ట్ ఆపరేషన్స్, అసాసినేషన్ ప్లాట్స్, స్పై నెట్వర్క్స్. ఈ టైప్ ఆపరేషన్స్ పబ్లిక్ కి యూజువల్ గా లేట్ గా తెలుస్తాయి. అందుకే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ ఫేజ్ విజిబుల్ వార్ కాదు, ఇన్విజిబుల్ వార్ అని. ఈ స్టేట్మెంట్ తర్వాత గ్లోబల్ ఆయిల్ మార్కెట్ కూడా రియాక్ట్ అయింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుందని ట్రేడర్స్ భయపడుతున్నారు. ఎందుకంటే ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయితే ఆయిల్ సప్లై రూట్ డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. దాని ఎఫెక్ట్ పెట్రోల్ ప్రైస్ మీద పడొచ్చు, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ మీద పడొచ్చు, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కూడా అవ్వచ్చు. ఇరాన్ స్టేట్మెంట్ యాక్చువల్లీ ఇజ్రాయెల్ కి మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ అండ్ వెస్టర్న్ అలైస్ కి కూడా. ఇరాన్ ఇండైరెక్ట్లీ చెప్తుంది ఏంటంటే, ఇఫ్ యూ సపోర్ట్ ఇజ్రాయెల్ అటాక్స్, లీడర్షిప్ దెమ్ సెల్ఫ్ మే బికమ్ టార్గెట్స్. ఒకవేళ ఇజ్రాయెల్ అటాక్స్ ని మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని మీరు టార్గెట్ చేసుకున్నట్టే. అంటే ఇరాన్ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ గా మీ లీడర్స్ ని మేము లేపేస్తాము అని చెప్తుంది. ఇది డిప్లొమాటిక్ ప్రెజర్ టెక్నిక్ కూడా అయ్యుండొచ్చు. ఎక్స్పర్ట్స్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే, ఈ టైప్ లీడర్షిప్ టార్గెటింగ్ థ్రెట్స్ హిస్టరీలో యూజువల్లీ వార్ ఎస్కలేషన్ కి లీడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ హిస్టరీలో కూడా అసాసినేషన్ అటెంప్ట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఎస్కలేట్ చేశాయి. అందుకే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వరల్డ్ వైడ్ అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు సిచ్యువేషన్ వార్ బ్యాటిల్ ఫీల్డ్ లో మాత్రమే లేదు, ఇప్పుడు పొలిటికల్ థ్రెట్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, సైకలాజికల్ వార్ఫేర్ అన్ని మిక్స్ అయ్యాయి. ఇరాన్ స్టేట్మెంట్ ఒక లైన్ మాత్రమే అనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ అది మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ డేంజరస్ ఫేజ్ కి వెళ్ళిందనే సిగ్నల్. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే, ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమేనా, లేదా ఒక రియల్ అసాసినేషన్ అటెంప్ట్ కి బిగినింగా?